అన్న ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు చేస్తూ ఉన్నది. మీరేమో అసలు మా పెండింగ్ బిల్లులు ఉన్నాయి, మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఈ ప్రభుత్వం అని మీరు చెప్తా ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వం? మాకు బిల్లులు చెల్లించిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళ్ళాలి. మాకు చెల్లించకుండా వెళితే ప్రతి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర కానీ, గ్రామం చావడి కచీర్ దగ్గర కానీ మేము మా కుటుంబ సభ్యులందరితోని మేము ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే కుటుంబ సమేతంగా పూర్తిగా ఆత్మహత్య చేసుకుంటాం. ఎందుకంటే ఈ రోజులలో మేము డబ్బులు ఖర్చు పెట్టి ఒక సర్పంచ్గా మేము చిత్రహింసలు పడుతున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఏ సర్పంచ్ కూడా ప్రభుత్వం నుంచి డబ్బులు వాడుకున్నారు. కానీ మరి ఇప్పుడు ఈ 5 ఏళ్ల పీరియడ్లో సర్పంచుల డబ్బులే ప్రభుత్వం వాడుకొని ఇవ్వకుండా మమ్మల్ని అవహేళన చేస్తుంది. కాబట్టి మేము ఖచ్చితంగా మాకు ఇచ్చినాకనే చెల్లించాలని మేము ధర్నా కార్యక్రమాలు చేస్తాం. అయితే మీ పెండింగ్లో ఉన్న బిల్లుల సంగతి పక్కన పెట్టి అందాల పోటీలు అని చెప్పి ఈ మధ్య ఒక 250 కోట్ల దాకా వెచ్చించి అందాల పోటీలు పెట్టారు రేవంత్ రెడ్డి గారు. ఇటేమో ఆ ఉద్యోగ సంఘాలలో కూడా మాకు ఇవ్వవలసినవి ఇవ్వండి అని అంటే ఒక్క రూపాయి కూడా లేదు, నన్ను కోసుకొని తింటారా, నన్ను దొంగను చూసినట్టు చూస్తూ ఉన్నారు, బ్యాంకర్స్ కూడా అప్పులు ఇవ్వట్లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చెప్తారు దీని గురించి? ఇప్పుడు అందాల పోటీలు అనేది ముఖ్యమంత్రి గారు వారు ఏంటంటే మన రాష్ట్రానికి పేరు కావాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చిండు. కానీ మరి దానికి ఎంత ఖర్చులు అయినది మనం తెలియదు. మనకు వాస్తవంగా ఇవాళ అందరు అంటుండ్రు, కానీ ఆ ఖర్చులు ఎంత అయిందని తెలియదు. మన రాష్ట్రానికి కూడా అందాల భామలు మన రాష్ట్రానికి వచ్చి మా పోచంపల్లికి కూడా రావడం జరిగింది. మాకు సంతోషం. మేము కూడా అక్కడ కార్యక్రమాలు నిర్వహించారు. మా దగ్గర భూదాన ఉద్యమం ఉంటుంది, అక్కడ చేసిరు. అది మంచి కార్యక్రమమే. మరి డబ్బులు ఎంత అయినాయి అనేది మాకు తెలియదు. కానీ మేము ఒక్కటే డబ్బులు ఎన్ని ఖర్చు పెట్టినా సరే ఈ రాష్ట్రం ముందుకెళ్ళడానికి ఏ కార్యక్రమం చేసినా ఒక పౌరునిగా ఈ రాష్ట్ర పౌరునిగా మన రాష్ట్రం అభివృద్ధి కావాలనే కోరుకుంటాం. దాంట్లో భాగంగా వాళ్ళని తీసుకొచ్చిండేమని అనుకున్నాం తప్ప ఖర్చు కూడా అయ్యింది. మరి డబ్బులు లేవని నేను చెప్తుండు అనుకుంటా కూడా వీళ్ళని తీసుకొచ్చిండంటే రాష్ట్రం పేరు ప్రతిష్టలు పెరగాలనే తీసుకొచ్చిండేమో. కానీ మా సర్పంచ్లకు దాంతోనేం సంబంధం లేదు. మేము చేసే ఏ కార్యక్రమం అయినా మేము కేవలం మాకు డబ్బులు ముఖ్యమంత్రి గారు చెల్లించాలి. మా చెల్లించిన తర్వాత మీరు ఎన్నికలకు వెళ్ళినా మాకేం బాధ లేదు. ఎందుకంటే మేము ఎందుకు అంటున్నామంటే గతంలో మీరే చెప్పారు కాబట్టి మీ మీద మాకు ఆశ ఏందని అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఇట్లా చేస్తాను. ఇలా ముఖ్యమంత్రి గారు అయ్యిండ్రు కాబట్టి మేము ముఖ్యమంత్రి గారిని ఖచ్చితంగా అడుగుతాం. దేనికైనా మాకు హక్కు ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా మాకు చెల్లించాలి మా బాధలు చూశానే మేము కోరుకుంటున్నాం. అంటే అడ్డుకునే ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఇప్పుడు నిజంగానే స్థానిక సంస్థల ఎలక్షన్లు పెట్టి మిమ్మల్ని పట్టించుకోకుంటే ఎట్లా ఉండబోతా ఉన్నది మీ కార్యాచరణ? మా కార్యాచరణ అడ్డుకోవడానికి కూడా మేమంతా ఏకం కావాలి. ఇవాళ దానికోసం మేము మీటింగ్ పెట్టినాం. ఇది మేమందరం అనుకొని ఒకరోజు దీన్ని మేము ఎక్కడనైతే మీటింగ్ కావాలనుకున్నా అనుకొని మాట్లాడి మాతో అయిన కాడికి అడ్డుకోవడానికే ప్రయత్నం చేస్తాం, మా డబ్బులు చెల్లించకపోతే. అన్న మీరు చెప్పండి, ఒక పక్క మొత్తం స్థానిక సంస్థల ఎలక్షన్లకు కసరత్తులు చేస్తూ ఉన్నది ప్రభుత్వం. ఏం చెప్పదలుచుకున్నారు? మీ పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ మీద ఇంతవరకు ఎలాంటి స్పందన కూడా రాలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి మేము దాదాపు 18 నెలల నుంచి మేము తిరుగుతూనే ఉన్నాము. ముఖ్యమంత్రి కూడా అంత ముందున్న ప్రభుత్వం ఉన్నప్పుడు మా ప్రభుత్వం వస్తే మేము బిల్లులు చెల్లిస్తామని చెప్పడం జరిగింది. అదే మాట మీద ఈ ముఖ్యమంత్రి ఇస్తాడనే ఒక నమ్మకంతో కొత్తగా ఏర్పడ్డది కదా, ఒక 6 నెలలు చూసినాం, 3 నెలలు చూసినాం, సంవత్సరం చూసినాం, సంవత్సరం చూసినాం. ఇప్పుడు కూడా ఒక ఎలక్షన్ పెడతామంటారు కానీ కనీసం 1 నెల 2 నెలలు ఇంకా 6 నెలలకు ఇస్తామని ఇవ్వకుండా మొన్న ఓ ప్రకటన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి 150 కోట్లు ఇచ్చినామని ఒక ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటనతో ఇలా మాకు అప్పులు ఇచ్చిన వాళ్ళు ఫోన్లు చేసి మీకు డబ్బులు వచ్చినాయి. ఆ ప్రకటన ఇప్పుడు నిజంగానే చేశారు కదా ముఖ్యమంత్రి గారు. అసలు ఆ డబ్బులే పడలే, ఎవరికి ఇవ్వాలి. అది ఎటుపోయిన 153 కోట్లు ఇచ్చినామని ప్రకటన చేసిండు. చేసిన తర్వాత ఆ ప్రకటన చేయడం వల్ల మాకు పెట్టుబడిదారులు అప్పులు ఇచ్చిన వాళ్ళు మాకు ఫోన్లు చేసి మాకు డబ్బులు ఇస్తారు ఏంది అని వాళ్ళ ఇంటి మీద కూర్చునే పరిస్థితికి వచ్చింది. అటువంటి ముఖ్యమంత్రి ఆ ప్రకటనలు చేసి ఇవాళ తప్పిదాలు చేసిండు కాబట్టి ఇవాళ మేము ఇక ముఖ్యమంత్రి ఇస్తాడనే నమ్మకం కోల్పోయినాం. ఇప్పుడు ఎలక్షన్ పెడితే మాత్రం మేము మా భార్య పిల్లలు రోడ్డుకి అడ్డుకొని తీరుతాం. అంటే ఇప్పటికే గ్రామాలలో ఉన్నటువంటి అభివృద్ధి చిన్న భిన్నమైందని చెప్పి గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు మేధావులు అందరూ చెప్తా ఉన్నారు. ఎందుకంటే సర్పంచ్ ఉంటేనే ఊర్లో కొంచెం అభివృద్ధి కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు సర్పంచ్ అనేటోడు గ్రామాలలో కనిపించలేదు, కనుమరుగైపోయాడు, ఇంకా ఎలక్షన్లకు పోలేదు. ఇప్పుడు కసరత్తులు చేస్తూ ఉన్నారు. ఎట్లా ఉన్నది ఊర్లలో పరిస్థితి ఏమంటా ఉన్నారు?
ఇప్పుడు వాస్తవానికి ఒక ముఖ్యమంత్రికి సర్పంచ్కు ఉన్న అవగాహన ఉన్నా లేదా అనేది అర్థం కాని పరిస్థితి ఉన్నది. సర్పంచ్ అంటే కేంద్ర నిధులు రాష్ట్ర నిధులతోనే అభివృద్ధి చెందుతాయి. ఇవాళ మాకు వాస్తవానికి కేంద్ర నిధులే అది ఇవాళ అభివృద్ధి పనుల్లో భాగంగా వచ్చేది. దాంతోపాటు అప్పుడున్న ప్రభుత్వం కూడా వేసేది. తర్వాత ఒక 1 year కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. వస్తే ఇవాళ ముఖ్యమంత్రి ఇవాళ మాకు 3 లక్షల రూపాయలు ఏదో ఒక నడిగూడలే 3 లక్షల రూపాయలు ఇవాళ పడ్డాక మాది ఒక వారం రోజులకు మాది విరమణ అయిపోతుంది. ఆ విరమణ దాకా ఏది డిబిఓ చెప్పి ఆ 3 లక్షల రూపాయలు మీరు ఆపేయండి అని చెప్పి మమ్మల్ని మా పదవి కాలం అయిపోయిన తర్వాత ఆ డబ్బులను వాడుకొనే వాళ్ళు ఇన్ని రోజులు నెట్టుకుంటూ వచ్చేళ్ళు. అదే ఇప్పుడు ఇది ఇక దాంతో సర్పంచ్ లేక కేంద్రం నిధులు వచ్చే పరిస్థితులు లేవు. ఆ నిధులు వచ్చినా మా సర్పంచ్ బిల్లులు బయటపడే పరిస్థితి ఉండు. అటు ఇచ్చడం దాన్ని పరిస్థితి తీసుకొచ్చింది. కాబట్టి ఇలా ముఖ్యమంత్రి అవగాహన ఉండి చేస్తాంట, అవగాహన లేక చేస్తాంట. ఇవాళ అంటే అసలు ఒక పక్క రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మంచిగా లేదు, ఎక్కడి నుంచి ఇదేమంటారు పైసలు అని చెప్పి మన ఉద్యోగ సంఘాలను ఉద్దేశించి మాట్లాడిన మాటలు. నన్ను కోసుకొని తింటారా, ఎవరు ఎక్కడ అప్పులు ఇచ్చే పరిస్థితిలో లేదు, దొంగను చూసినట్టు చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకపోయటం చూసినట్టు చూస్తారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సబబేనా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలాంటి మాటలు? ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడేది కరెక్ట్ కాదు. ఇవాళ ఒక సర్పంచ్గా నేను గెలిచినాం అంటే నేను డబ్బులుండి గెలవలే. ఇవాళ ఒక ఊరిని అభివృద్ధి చేయాలంటే నా దగ్గర 1 కోటి రూపాయలు ఉండి జరగదు అది పని. ఒక నమ్మకం 1 కోటి రూపాయలు అప్పు తేవాలంటే నేను నమ్మకం ఉన్నప్పుడే 1 కోటి రూపాయలు ఇస్తాడు. ఆ 1 కోటి రూపాయలు ఇచ్చినప్పుడే నీ అభివృద్ధి ముందుకు వెళ్ళగలుగుతాను. అదే నా దగ్గర లేవు, నేనే వెళ్తలేవు, నన్ను కోసిన వెళ్ళే అని నువ్వే ప్రకటన చేస్తే ఇప్పుడు నాకు అప్పించినోడు ఎవడ ఉంటాడా? అటువంటి ఈయనమైన స్థాయికి తీసుకెళ్ళిపోయినావు కాబట్టి ఇవాళ నీకు ఏది ఇవాళ మాకు ఇవ్వాలంటే ఇస్తలేవు. నువ్వు చేసే కార్యక్రమాలు ఎన్నో చేస్తాను, ఎన్నో అభివృద్ధి పనులు చేస్తాను. ఎవరికైనా పోతావు 1000 కోట్లు ఇస్తా అంటావు. అంటే వాళ్ళను మోసం చేయడానిక? మరి ఎందుకు? ఇప్పుడు 1000 కోట్లు వాటి కాగితాలు ఇస్తారు, వాళ్ళు పనులు చేసి మళ్ళీ డబ్బులకు వచ్చారు, డబ్బులు లేవంటే ఎట్లా? అంటే అటువంటి మోసాలకు పాల్పడి ఇవాళ మేమేదో చేస్తానని ఇటు అరిచేత స్వర్గం చూస్తారు, మోసపోతారు. కాబట్టి ఇవాళ ప్రభుత్వాలు ఇవాళ మాలాంటి వాళ్ళు ఇవాళ ఇన్ని రోజులు సరే మా ఊరు మేము అభివృద్ధి చేయాలి, మమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో పేను, కానీ మాతో పనులు చేయించుకొని మోసాలు చేసే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పుడు మాకు ఇవ్వకుండా వచ్చే సర్పంచులు కూడా ఎవ్వరు పనిచేసే పరిస్థితి ఉండరు. ఒక వ్యవస్థ గాడి తప్పింది. ఇలా ఇప్పుడు మాకే డబ్బులు ఇస్తారంటే కొత్తోడు వచ్చి బొందల పడతాడా? అటువంటి పరిస్థితి పోయింది. కాబట్టి మన తెలంగాణ రాష్ట్రం మొత్తం నాశనం అయిపోయింది. దయచేసి ఇలా ఎలక్షన్ పోవాలంటే ఇలా మా భార్య పిల్లలు నీకు ఉసురు తలగద్దు అనుకుంటే మీరు కనీసం ఇవాళ కాకుండా ఇంకో నెలకో 2 నెలలకో మేము ఇచ్చి ఎలక్షన్ పోతామని ఒక హామీ ఇవ్వాలని కోరుకుంటున్నాం.